హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా డి రమేష్ ఎన్నికయ్యారు. మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా డి రమేష్ ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, జిల్లా హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. 38 మంది కౌన్సిలర్లు గల హిందూపురం మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో జరిగిన 30 మంది వైసీపీ వాళ్ళు గెలిచగా 6 మంది టీడీపీ వాళ్ళు, ఒకరు బీజేపీ, ఒకరు ఎంఐఎం గెలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అధికారంలో, ఒక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చైర్మన్ పాటు 12 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ ఖాళీగా ఉన్న నేపథ్యం ఈ రోజు రాష్ట్రం ఎన్నికలు నోటిఫికేషన్ నేపథ్యం ఈ రోజు హిందూపురం మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అలాగే ఎంపీ పాఠశాలతో పాటు 21 మంది కౌన్సిలర్లు డి రమేష్ కు మద్దతు తెలుపుతూ ఆర్డీఓకు లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన చేతులు ఎత్తి మద్దతు తెలపడంతో డి రమేష్ ను హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కూడా ఆర్డీఓ ఇప్పుడే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి వరకు ఉత్కంఠంగా కొనసాగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. అటు వైసీపీ కౌన్సిలర్లు కూడా వచ్చారు. తల్లి లాంటి పార్టీకి మోసం చేశారు అంటూ కూడా నినాదాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్మన్ ఎన్నిక అయిన సందర్భంగా ఎక్కడ కూడా ఈ పటాకులు సంబరాలు కానీ పటాకులు కాల్చడం ఇవన్నీ చేసుకోకూడదు పోలీసులు ఆంక్షించిన నేపథ్యం 30 యాక్ట్ అమల్లో ఉంది. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎవరు కూడా ఘర్షణ కానీ గొడవలు కూడా జరగకూడదంటే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా కనబడుతుంది. జగదీష్, హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది అంటే ఈ వార్తతో మనం హిందూపురంలో టీడీపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనుకోవచ్చా ఈ ఎన్నికతో? ఖచ్చితంగా సుమా, హిందూపూర్ అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి కంచుకోటలో గత ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా ఉన్న నేపథ్యంలో కూడా బాలకృష్ణ అక్కడ హ్యాట్రిక్ గా రెండోసారి గెలిచారు. మళ్ళీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారుల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు కూడా వైసీపీకి కలెక్షన్ చేసుకున్న నేపథ్యంలో హిందూపురం మున్సిపాలిటీలో అప్పుడు వైసీపీకి మద్దతుగా ఎక్కువ గెలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో బాలకృష్ణ మూడోసారి హ్యాట్రిక్ గా విజయం సాధించి తన సత్తా చాటిన నేపథ్యంలో హిందూపురం ఎప్పటికి కూడా బాలకృష్ణకి ఇప్పుడు నందమూరి కుటుంబానికి అండగా ఉంటుంది. టీడీపీ అంటేనే హిందూపురం అంటేనే నందమూరి కుటుంబం అన్న విధంగా కూడా హిందూపురంలో చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా బాలకృష్ణ ఎన్నికైన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఈ పోటీ ఖచ్చితంగా మున్సిపల్ కార్యక్రమం చేసుకుందామంటూ కూడా అప్పుడు బాలకృష్ణ చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిల్ కూడా టీడీపీలోకి చేరడం ఇదంతా కూడా బాలకృష్ణ ఎత్తుగడగా ప్లాన్ గా చేశారు. నిన్న ఈవినింగ్ గా హిందూపురం చేరుకొని క్యాంపుకు వెళ్లిన 21 మంది కౌన్సిలర్తో కూడా మాట్లాడి ఎవరు కూడా పక్కకు వెళ్ళకూడదు, ఖచ్చితంగా చైర్మన్ పదవి మనమే కైవసం చేసుకోవాలంటూ కూడా వాళ్ళతో అందరితో పాటు టీడీపీ నాయకులందరూ ఏకం చేసి ఈ రోజు ఉదయం కూడా అదే జరిగింది. ఖచ్చితంగా హిందూపురంలో టీడీపీకి కంచుకోవడం దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరంటూ కూడా బాలకృష్ణ టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నందువల్లే హిందూపురంలో టీడీపీకి జరిగింది, లేకపోతే లేదన్నట్టు కూడా టీడీపీ నాయకులు జై బాలయ్య అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా హిందూపురం ఎప్పటికీ కూడా టీడీపీకి కంచుకోవడం ఉంటుంది. ఎవరు కూడా దీన్ని బాలకృష్ణ ఉన్నంత వరకు దీన్ని ఎవరు కదపలేరంటూ కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పి చూస్తున్నాం. జగదీష్, అంటే చైర్మన్ పదవిని టీడీపీ ఎంత మంది మద్దతుతో కైవసం చేసుకుంది హిందూపురంలో? హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 కౌన్సిలర్లు ఉండగా 23 మంది ఎమ్మెల్యే ఎంపీ ఓటుతో 21 మంది కౌన్సిలర్లు మొత్తం 23 మందితో టీడీపీ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకుని అటు 17 మంది వైసీపీ కౌన్సిలర్లు 14 మంది మాత్రమే కౌన్సిలర్ సమావేశానికి హాజరయ్యారు. 4 హాజరు కాలేకపోయారు. ఎంతో చూసుకుంటే మనం మొత్తం 23 మందితో టీడీపీ పార్టీ మున్సిపల్ చైర్మన్ డి రమేష్ ను ఎన్నిక చేసుకుంటూ టీడీపీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుందని చెప్పి చూస్తున్నాం. అంటే టీడీపీ ఏం చెబుతుంది ఈ విక్టరీకి సంబంధించి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు టీడీపీ మీద మద్దతు ఇక్కడ నందమూరి బాలకృష్ణ లైన్ లో ఉండండి. ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడుతున్నారు, చూద్దాం. శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆయన కింద. అలాగే ఏదైతే ఈ ప్రతి వార్డుకు కూడా నీళ్లు అందించాలి, అంతర్గత పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని మరొక 120 కోట్ల రూపాయల ఇంకొక డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపడం కూడా జరిగింది. అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది కూడా త్వరగతిన మంజూరు అవుతుంది. శరవేగంగా ఆ పనులు కూడా మొదలు పెడతాము. అలా చూసుకుంటే అలాగే అలాగే మన ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో
దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ అన్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి తొందరగా దించడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే ఈ పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగైతే హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాసకులు, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకు అయితేనే, మీకు మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాల్లో పాటు రాజకీయాల్లో కూడా బాలయ్య తిరుగులేదు అనుకోవచ్చా? నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన ఈ యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టి అంతా ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద. పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి అయితే విషయంలో ఎక్కడ అవసరమైతే ఎందుకంటే లేడని సందేహం వలతో ఎంతెందుకు వెతికినా బాలయ్య గారికి ఇప్పుడు సినిమాలకు ఇచ్చారు అంటే పద్మభూషణ్. పద్మభూషణ్ అంటే మనకి ఫైన్ ఆర్ట్స్, సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలామంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కనుమరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు నా అభిమానులు అయితేనే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. అంతే అంటున్నాను, అందుకే అన్నాను నా 2 innings ఇక్కడ మొదలైంది. థ్యాంక్స్. మరి నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒకలాగే నాకు ఛాలెంజ్గా ఉండేది, నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు, ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీడికి అంతా తెలుసా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. సో ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం, దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళామ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం.
సార్ ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు రావాలి కూడా అది ఇంపార్టెంట్ సార్. దాని మీద మీరు తప్పకుండా అండి, వస్తుంది కూడా. అదే అందరి కోరిక, మా అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆకలి మన దగ్గర ఉంటుంది. నమస్కారం. మేము చిన్నప్పటి నుంచి అభిమానించే బాలయ్య బాబు గారి ఆశీర్వాదంతో, ఆయన అండదండలతో ఇవాళ హిందూపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం అనేది నేను చేసుకున్న అదృష్టం కింద నేను బాలయ్య బాబు గారి అభిమానం కావడంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అభిమానం కావడంతోనే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొనడం, తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేయడం. బాలయ్య అంటే ప్రాణం, బాలయ్య అంటే మాకు ఆరాధ్యం, బాలయ్య లేనిది వ్యర్థం మా జీవితం. కాబట్టి మా జీవితం బాలయ్యకు అంకితం. కాబట్టి బాలయ్య గారి ఆశీస్సులతోటి మేము ఈ మున్సిపల్ కౌన్సిల్ అందరి సహకారంతో, మా ఎంపీ గారు పాఠశాల సహకారంతో, తప్పకుండా కౌన్సిల్ సహకారంతో తప్పకుండా బాలయ్య గారి ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పం నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బాలయ్య, జై బాలయ్య అంటే జై బాలయ్య నినాదం కాదు, అది మా జీవన విధానం. కాబట్టి ఆయన అనుకున్న క్రమశిక్షణ, ఆయన అనుకున్న తీరులో మేమంతా పనిచేసి ఆదర్శంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలుసు. బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ తీరమైన అవకాశం కల్పించినందుకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇష్యూ ఉందా చెప్పు.